ఇరాన్ ఒక్కసారి దెబ్బతిందంటే ఆషామాషి అవ్వదు, ముక్కలు చెక్కలవుతుంది. ఒక సిరియా లాగా తయారవుతుంది, ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారవుతుంది, ఒక యెమెన్ లాగా తయారవుతుంది, ఒక పాలస్తీనా లాగా తయారవుతుంది, ఒక లెబనాన్ లాగా తయారవుతుంది. ఎందుకంటే ఇరాన్లో ఇప్పటికే సంఘర్షణ వాతావరణం ఉంది. అణచి వేసి 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 అన్యమతస్థులని మతం మార్పిడి చేసి బైజంటైన్ని నమ్మేటటువంటి వాళ్ళని మత మార్పిళ్ళు చేసి, అలాగే ఇతర మతాల వాళ్ళు అక్కడికి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు ప్రశాంతంగా ఉండేవాళ్ళని మార్చి, ఈవెన్ అంతకుముందు లేనటువంటి అక్కడ సాంస్కృతిక స్వేచ్ఛ ఎక్కువగా ఉండేది. మోస్ట్ అడ్వాన్స్డ్ కమ్యూనిటీ వాళ్ళు. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అయినా ఇరాన్ అయినా అక్కడ మహిళలు ఆ రోజుల్లోనే అద్భుతమైనటువంటి బ్యూటీస్ కింద వెలుగొందినటువంటి వాళ్ళు చివరికి వాళ్ళు కాస్త ఈ మతం దీంట్లో చట్టంలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. దానికి తోడు మోరల్ పోలీస్ పేరుతో వాళ్ళని హింసిస్తుంటే విసిగెత్తిపోయిన కుటుంబ సభ్యులందరూ రోడ్డెక్కి చేసినటువంటి ఉద్యమాలు అణచివేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ మీద గెలిస్తే ఓకే, కానీ కెలికినందుకు ఇప్పటికే రుచి చూసింది. రాబోయేటటువంటి రోజుల్లో ఇరాన్ గెలిస్తే పర్లేదు, కానీ ఇంతకు మించి కెలికితే ఇజ్రాయెల్ కనుక గట్టి దాడి చేస్తే సర్వనాశనం అయిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉంది.